సినిమా కథ బాగుంటే డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు, సినిమా హిట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా మహేష్ గారు కొత్త ప్రొడ్యూసర్ అయినా మంచి పబ్లిసిటీ, అంటే ఆడియో రిలీజ్ కూడా ఆయన చాలా పెద్ద ఎత్తున పెట్టి రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాని ఇంత ఈ ఆడియోని ఇంత హిట్ చేస్తున్న అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. టైటిల్ సాంగ్ అండ్ మెలోడీ సాంగ్ రాశాను. దీంట్లో చాలా కోఆపరేట్ చేశారు. దీంట్లో ప్రొడ్యూసర్ గారు కానీ, శ్రీ గారు కానీ, మురళీయన్ గారు. ఫస్ట్ చెప్పాల్సిన శ్రీ గారి గురించి, ఈ సినిమా స్టార్ట్ కాకముందు నుంచి చాలా పరిచయం. అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి సాంగ్ మాకు ఆయన ఇది కొంచెం ఇట్లా ఉందని చెప్పలేను, కానీ బాగా రావాలి అనేది ఆయన తప్పని చూశాను. ఈ మూవీలో నన్ను తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. మురళి గారికి నిజంగా చాలా థ్యాంక్ యూ. ఒక మెలోడీ సాంగ్ ఉంది, అదైతే యూత్ని డెఫినెట్గా చాలా అట్రాక్ట్ చేస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. ఎవ్రీ టైమ్ ఐ గో నా కార్లో అయితే ఆ సాంగే ప్లే అవుతుందండి. పాస్ట్ ఆడియో రిలీజ్ నుంచి ఇప్పటి వరకు ఆ సాంగ్ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు. అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఒక చిన్న సినిమా సాంగ్ లాగా అయితే అది అసలు అనిపించట్లేదు. ఒక బిగ్ మూవీ సాంగ్స్ కూడా ఈ మధ్యకాలంలో అలాంటిది వస్తుందో ఏమో, ఐ డోంట్ నో. అంటే అంత బాగుందండి ఆ సాంగ్. రియలీ థ్యాంక్ యూ మురళి గారు. దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ది మూవీ. శ్రీకి అండ్ మహేష్ గారు, ఎవ్రీబడి ఈ మూవీలో నన్ను తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆడియో ఇంత సక్సెస్ చేశారు, మూవీ కూడా ఎంత బాగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. మూవీ గురించి చెప్పాలంటే జనరల్గా హైదరాబాద్లో ఎవరికైనా అమీర్పేట అంటే ఈజీగా తెలుస్తుందండి. హైదరాబాద్లోనే కాకుండా అవుట్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్లో అమీర్పేట అంటే తెలియని వాళ్ళు ఉండరండి. ఎవరినైనా మీరు రీసెంట్గా ఏ మూవీ చేశారంటే మేము అమీర్పేటలో అని ఒక మూవీ చేస్తామంటే, ఓ అమీర్పేటలో అంటే హైదరాబాద్లో ఉంటుంది కదా. సో తెలియని వాళ్ళకు కూడా అమీర్పేట అనేది అంత పర్ఫెక్ట్గా తెలుసు. అలాంటి టైటిల్ ఎంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఆయన చెప్పినట్టు హీరో హీరోయిన్ అనే కాదు, అందరి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుందని, మూవీస్ అని కాదు, సాఫ్ట్వేర్ వాళ్ళని కాదు, ఇంట్లో జనరల్గా హాస్టల్లో ఉండే గర్ల్స్ అని కాదు, ఎవ్రీవన్ అందరి గురించి ఒక్కొక్కరి మైండ్ మెంటాలిటీ ఎలా ఉంటుందని తీసుకొని చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారు, హీరో గారికి అందరికీ థ్యాంక్స్. నేను మా ఊరండి, ఊరు నడిగి ఒడ్డు నిలబడి తోడగొట్టి ఇప్పుడు రంగా చూసుకుందాం. ఇదిగో ఈ డైలాగ్ ఇంగ్లీష్లో చెప్పాలి సార్. సినిమా పేరు అమీర్పేటలో. యాక్చువల్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తూ జాబ్ మానేసి సినిమా చేయడానికి ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చిన 1 ఇయర్కి స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా నేను బీటెక్ అయిపోయి వచ్చిన అమీర్పేటకి. ఆ అమీర్పేట లైఫ్ చూస్తున్నప్పుడే ఇలాంటి ఏరియా మీద ఒక మంచి సినిమా చేయొచ్చు అన్న ఒక నమ్మకంతో స్క్రిప్ట్ రాసుకుంటూనే జాబ్ చేస్తూ ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తూ సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకొని బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు నాకు తోడుగా మహేష్ నాడు ప్రొడ్యూసర్గా. అండ్ వచ్చినాక సినిమా స్టార్ట్ చేసాము. ఆల్ న్యూ టీమ్ అండి. అయితే స్టార్టింగ్లో ప్లానింగ్ వస్తే బాగుంటుంది చాలా చెప్పారనమాట. బట్ ఒక మంచి కొత్త వాళ్ళతోటి ఒక మంచి ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలన్న దృక్పథంతో స్లోగా చాలా జాగ్రత్తగా సినిమా తీసామండి. అండ్ మెయిన్ అండి ఓపెనింగ్ ఫంక్షన్ని 1000 మంది ఫ్రెండ్స్తో చేసామండి. అట్ ది సేమ్ టైం ఆడియో ఫంక్షన్ని శిల్పకళా వేదికలో 4000 మెంబర్స్ పైన 1000 మంది వెళ్ళిపోయారండి. అంటే ఒక అమీర్పేట సీన్ని మా టీంని ఎంతమంది ఆదరిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. యాక్చువల్గా అలాంటి ఒక మంచి ఈవెంట్ని మీడియా ద్వారా మాకు ఎంతో సపోర్ట్ తోటి లక్షల మంది తిరగాలని నిజంగా ఆమె కోరుకుంటున్నాము. అండ్ మూవీ అండి, యాక్చువల్గా ఒక మూవీ ప్రమోట్ అవ్వాలంటే మెయిన్ 4 ఉంటాయండి నాకు తెలిసి, నా నాలెడ్జ్ ప్రకారం అయితే. టైటిల్ అండి, నెక్స్ట్ పోస్టర్, నెక్స్ట్ టీజర్స్, సాంగ్స్. ఈ 4 మూవీ పరంగా వీటన్నా బెస్ట్ అండి. యాక్చువల్గా నిజంగా మా సినిమాని టైటిల్, పోస్టరు, సాంగ్స్, టీజర్స్ చూసిన వాళ్ళు 100% ఈ సినిమా కనీసం వెళ్దారా, మినిమం మనం పెట్టిన అమౌంట్ జస్టిఫై అయితే నమ్మకం 100% వస్తుంది. కాకపోతే చిన్న సినిమా కాబట్టి మా రేస్ తక్కువ ఉంటుంది కాబట్టి మేము మ్యాక్సిమం రీచ్ 10,000 మెంబర్స్ అండి. ప్రతి హాస్టల్ అమ్మాయి లైఫ్ కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, బిర్యానీ పాయింట్ లైఫ్ కావచ్చు, కెరీర్ పాయింట్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్యారెక్టర్ కావచ్చు, లవర్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, అంతకు మించి ఇంకో లైఫ్ ఉంటుందండి. అది సినిమా చూస్తారు. మెయిన్ మూవీ వచ్చేసి
సెప్టెంబర్ సెకండ్ హాఫ్ లో ఉంటుందండి మూవీ. వీఆర్ ప్లానింగ్ సెప్టెంబర్ సెకండ్ హాఫ్. పబ్లిసిటీ పరంగా మాకు చాలా ఈవెంట్స్ ఉన్నాయి. వీఆర్ ప్లానింగ్ ఫర్ ఈవెంట్స్ ఇన్ విజయవాడ, వైజాగ్, నెల్లూరు అండ్ తిరుపతి, ఖమ్మం, వరంగల్ ఇలాంటి ఈవెంట్స్ చేసుకుంటూ వచ్చి ప్రతి ఈవెంట్ లో కూడా మినిమం 3,000 మంది ఉండేది చూసుకుంటూ, అంటే అదేదో థ్రిల్లింగ్ కాదండి, హార్ట్ఫుల్ గా కొత్త సినిమా చేస్తున్నారా, మనం సపోర్ట్ ఇద్దాం, మనం కొత్తనే కదా అలా చిన్న బూస్టర్ పవర్ వస్తున్నారండి యాక్చువల్ గా. సో నేను డైరెక్ట్ స్టార్ట్ చేయగానే తన కెరీర్ పక్కన పెట్టి ఈ సినిమా కోసం ముందుకు వచ్చి కొద్దిగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కొద్దిగా మూవీ పుష్ చేసుకుంటూ ఫైనల్లీ వి అచీవ్డ్ అవర్ డ్రీమ్. అండ్ మమ్మల్ని స్క్రీన్ చూస్తున్నామండి. బాబు గారు మిమ్మల్ని ఈ ఫ్రేమ్ లో 70mm స్క్రీన్ లో చూస్తుంటే ఉంటది, దట్స్ అవర్ డ్రీమ్ అండి యాక్చువల్ గా. ఆ డ్రీమ్ కోసమే ఇంత కష్టపడతామండి యాక్చువల్ గా. టుడే అవర్ డ్రీమ్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ సమ్వాట్. రేపు ఇదే డ్రీమ్ అనేది థియేటర్ లో సినిమా పడి అరే మంచి సినిమా చేశారా, చిన్న సినిమా కూడా బాగా చేశారా అన్న మాట వచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఆ సాటిస్ఫాక్షన్ మాట్లాడేదండి అది దానికి మనీ కాదనమాట. సాటిస్ఫాక్షన్, సినిమా అంటే సాటిస్ఫాక్షన్ అండి, అది ఎవరు పొలమానం కాదు, సినిమా అంటే టోపన్ కాదు అన్నమాట. ఇట్స్ నాట్ మనీ, ఇట్స్ మోర్ దెన్ సాటిస్ఫాక్షన్. అట్ ది సేమ్ టైం పెట్టిన అమౌంట్ వస్తే వెరీ హ్యాపీ అనమాట. జూలై 17 శిల్పకళా వేదికలో ఆడియో ఫంక్షన్ జరగడం అయింది. ఆ ఫంక్షన్ మేము ఊహించిన దానికంటే అద్భుతంగా జరగడం, ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ నుంచి మంచి సపోర్ట్ రావడం, సో దాని బూస్టింగ్ అండి ఈ ఆడియో సక్సెస్ మీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మురళీ సార్, బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారండి, హీ పుట్ హిస్ బెస్ట్. అండ్ దెన్ డైరెక్టర్ అండ్ హీరో శ్రీకాంత్ గారు, తను నాకు డైరెక్టర్ హీరో కంటే ఒక మంచి స్నేహితుడిగానే నాకు ఇంపార్టెంట్ అండి. సో నేను ఈ సినిమా గురించి ఒకే ఒక మాట చెప్తాను సార్. పెద్ద సినిమాల్లో బాహుబలి అనేది ఒక టార్గెట్ సెట్ చేస్తే, చిన్న సినిమాల్లో ఈ అమీర్పేట అనేది ఒక సెట్ చేస్తాం, చేస్తూనే ఉంటాం.